హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతారా స్మైలీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను కిచెన్లో ఉన్నాను అనుకుంటున్నారా? సో ఈరోజు అయితే కిచెన్లో వీడియో అనమాట. అంటే కుకింగ్ వీడియో. కిచెన్ అనగానే మనకు గుర్తొచ్చేది కుకింగ్. సో కుకింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది టేస్టీ ఫుడ్ అనమాట. సో ఈరోజు ఒక ఓట్స్తో ఒక స్వీట్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే అందరూ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ కామెంట్ చేయండి, ఓకేనా? ముందుగా అందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవ్రీ వీడియోకి లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో నేను చెప్పాను కదా ఓట్స్ అని. ఈ ఓట్స్ అయితే మాత్రం నేను డీమార్ట్లో తీసుకున్న ఓట్స్ ప్యాకెట్ 250 అలా పడింది కాస్ట్. సో దీంతో అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా. సో మనం ముందుగా కొన్ని ఓట్స్ని తీసుకోవాలి. మనం ఓట్స్ ఏంటంటే స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు, స్వీట్ ఐటెం లాగా. అలాగే ఉప్మాకులాగా కూడా కొద్దిమంది చేసుకుంటారు. ఇంకా నేను కొంచెం మిల్క్ 3 బనానా ఉంచాను. బనానా ఏంటంటే జస్ట్ గార్నిష్ చేయడానికి, నెక్స్ట్ టేస్ట్ కోసం. సో కొంచెం బెల్లం తురుము ఉంచాను రెడీగా. అంటే బెల్లం కొంచెం చితకొట్టి అలా రెడీ చేశాను. ఇంక మనం ఏంటంటే ఒక బౌల్ తీసుకొని స్టవ్ వెలిగించి ఇంకా స్టార్ట్ చేయాలి. ఈ ఓట్స్ ఐటెం అయితే మనం చాలా సింపుల్. అంటే ఈవినింగ్ టైంలో మనం స్నాక్లకు కూడా తీసుకోవచ్చు. కొంతమందికి డైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా ఓట్స్ తీసుకుంటారు. సో ఈరోజు అయితే నాకు స్నాక్స్ ఏం లేవు, సరదాగా అలా తినడానికి నేను అలా నార్మల్గా ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా వీడియో కూడా చేస్తే బాగుంటుందని నేను ఇంకా వీడియో స్టార్ట్ చేశాను. ముందుగా మనం ఏంటంటే బౌల్లో మిల్క్ తీసుకొని, నేను కొంచెం మిల్క్ వేసాను, ఇంకా అందులో కొంచెం వాటర్ కూడా వేస్తాను. మిల్క్ తీసుకొని కొంచెం సేపు మనం మిల్క్ని బాగా మరిగించాలి. సో అందరూ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేయండి. నేను చెప్పాను కదా మిల్క్లో కొంచెం వాటర్ కూడా కలుపుతున్నా. అంటే ఓన్లీ కొద్దిమంది మిల్క్ ఎక్కువగా వేసుకున్నా పర్లేదు. నేను మరీ ఎక్కువ మిల్క్ అయితే నాకు తినబుద్ధి కాదు. సో నార్మల్గా సగం హాఫ్ మిల్క్ కొంచెం వాటర్ కూడా వేసాను. ఇది ఏంటంటే జస్ట్ నార్మల్గా ఒక స్వీట్ ఐటెం లాగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్లో కానీ మనం తినడానికి ఈజీగా ఇంకా జీర్ణం అవుతుందన్నమాట. సో చాలామంది ఓట్స్ని ఇష్టపడతారు. లాస్ట్ వీక్ నేను కృష్ణాష్టమి వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ఎంతమంది చూశారు? నేను మా అల్లుడికి కృష్ణులాగా రెడీ చేశాను కదా, ఆ వీడియో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఓల్డ్ వీడియోస్ చాలా మంచిగా ఉంటాయి. మీరు అందరూ చూసి కొంచెం లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ కూడా చేయట్లేదు ఎవరు. కొంతమంది చూసి వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న లైక్ ఇవ్వండి ఊరికే. సో మనం ఈ ఓట్స్ తీసుకోవడం వల్ల మన హార్ట్కి మంచిది. అంటే గుండె ఆరోగ్యం మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా మన వెయిట్ కూడా అదుపులో ఉంచుకోవచ్చు. అంటే ఎక్కువగా బరువు పెరగకుండా అలా అదుపులో ఉంచుకోవడానికి ఇది ఓట్స్ మనకు మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఓట్స్ తినడం వల్ల. ఇంకా మన బాడీలో షుగర్ కూడా అదుపులో ఉంటుందన్నమాట. ఇంకా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. డైజెషన్ ప్రాబ్లం నార్మల్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం రాకుండా ఓట్స్ వల్ల. ఫ్రెండ్స్ మీరు ఒకటి కనిపెట్టారా? నేను కిచెన్లో అయితే ఎప్పుడు సారీతో కిచెన్లో కుకింగ్ ఏం చేయలేదు. కానీ ఈరోజు అయితే నేను టెంపుల్కి వెళ్ళి వచ్చాను. ఈ అవుట్ఫిట్తో ఇలా ఉండిపోయాను అలా వీడియో కోసం. నా సారీ మీరు గమనించారా? నా సారీ అయితే ఇది న్యూ సారీ, మా సిస్టర్ గిఫ్ట్ ఇచ్చారు. సో నాకు చాలా నచ్చింది. బ్లౌజ్ కూడా నేను డిఫరెంట్గా హై నెక్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో చెప్పాను కదా నేను టైలరింగ్ చేస్తానని. నా బ్లౌజెస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, డ్రెస్సెస్, చూడీదార్స్ అన్నీ నేనే, కుర్తా సెట్లు అన్నీ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో మిల్క్ బాగా మరిగిన తర్వాత మనం కొంచెం ఓట్స్ ముందుగా రెడీగా ఉంచుకున్నాం కదా, అవి ఇందులో వేసుకొని కలపాలన్నమాట. సో ఆ తర్వాత కొంచెం మనం బెల్లం వేసుకోవాలి. అంటే కొంతమంది పంచదార కూడా వేసుకోవచ్చు, కానీ నేను షుగర్ ఎక్కువగా తినను, అందుకే నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. ఇంకా కొంతమంది అస్సలు షుగర్ లేనప్పుడు, అంటే షుగర్ ఇష్టం లేనప్పుడు తేనె కూడా వేసుకుంటారు. అంటే కుకింగ్ అయిపోయిన తర్వాత
బౌల్లో తీసుకున్న తర్వాత దాంట్లో తేనె వేసుకొని తింటారు. సో అలా కూడా మనం ట్రై చేయొచ్చు. స్టవ్ మీద మనం ఒక 3 మినిట్స్ అలా కుకింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇవి ఓట్స్ చాలా పలచగా ఉంటాయి కదా, ఈజీగా ఉడుకుతాయి అన్నమాట. ఒక 3 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే మనకు సరిపోతుంది అనమాట. 3 ఇంకా 4 ఇంకా అంతకంటే ఎక్కువసేపు ఉంచితే మనకి ఇంకా మరీ మెత్తగా ఇదిగా అయిపోతుంది పప్పులాగా. ఈ ఓట్స్ అలా ఉడికించడానికి నేను సిమ్లో పెట్టుకున్నా. ఈలోపు నేను బనానా ప్రిపేర్ చేసుకుంటున్నాను, అంటే గార్నిష్ కోసం. ఇదేంటంటే జస్ట్ మనం అంటే బనానా లేకుండా కూడా మనం తినొచ్చు, కానీ నేను టేస్ట్ కోసం ఇంకా గార్నిష్ చేయడానికి అలా బనానాతో కలిపి తింటే బాగుంటుందని అలా రెడీ చేస్తున్నాను అనమాట. బనానా అయితే నేను చిన్నగా రౌండ్ పీస్లా కట్ చేసి రెడీగా ఉంచుతున్నా గార్నిష్ చేయడానికి. వీటిని ఓట్స్ని కొద్దిమంది ఉడికించకుండా నైట్ మిల్క్లో నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి కూడా మార్నింగ్ తింటారు. సో అలా కూడా ట్రై చేయండి. మీరు తినాలనుకుంటే అలా ట్రై చేయండి. ఇలా వేడిగా కుకింగ్ చేసుకొని తినాలంటే ఇలా చేయొచ్చు. ఫ్రిడ్జ్లో మిల్క్ వేసి నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది అనమాట మార్నింగ్కి. అలా కూడా తింటారు. సో ఈ ఓట్స్ రెసిపీ ఎలా వస్తుందో మీరు వెయిట్ చేస్తున్నారా? నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అంటే కొంచెం చిక్కగా అయ్యేంత వరకనే నేను కొద్దిసేపు అలా కలుపుతున్నాను అనమాట. కలపకుండా ఉంటే కొంచెం అడుగు పట్టేస్తుందని నేను అలా కలుపుతూ ఉంటున్నా నెమ్మదిగా. నేను తినడానికి అయితే రెడీగా ఉన్నాను. కొంచెం అంటే ఈవినింగ్ స్నాక్స్ ఏం లేవు, ఈ ఐటెం ప్రిపేర్ అయిపోతే నేను తినడానికి వెయిట్ చేస్తున్నాను. ఈ ఓట్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో మనకి చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. సో అప్పుడప్పుడు ఇవి తీసుకోవడం మనకు చాలా మంచిది. ఇంకా ఇది డయాబెటీస్ ఉన్న వరకు అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. డయాబెటీస్ ఉన్నవారు ఇలా అప్పుడప్పుడు మీరు మీ డైట్లో మీరు ఓట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఐటెం ప్రిపేర్ అయిపోయింది. రెసిపీ అయితే ఇంకా పూర్తయింది. సో నేను ఒక చిన్న బౌల్లో తీసుకుంటున్నా. అంటే లోతుగా ఉండే బౌల్లో అయితే కొంచెం వేడిగా ఉంది కదా, తినడానికి అవ్వదు. ఇందులో అయితే ప్లేట్లో అయితే కొంచెం బాగా చల్లారుతుందని నేను ఇంకా ఈ ప్లేట్లో తీసుకున్నాను. ఇది కొంచెం వేడిగా ఉందంటే కొంచెం బాగా చల్లారిన తర్వాత అయితే మనం బనానా అవి గార్నిష్ చేసుకుంటే తినడానికి కొంచెం ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. కానీ నేను మరి ఆ వీడియోలో చూపించడం కోసం నేను ఇప్పుడే గార్నిష్ చేస్తున్నాను. నాకైతే వీడియో తీయడానికి ఎవరు లేరు, అంటే సో నేను అందుకే కిచెన్లో వీడియో అయితే మాత్రం ఇలా ఎదురుగా స్టాండ్ సెట్ చేసుకొని ఇంకా స్టవ్ ఎదురుగా స్టాండ్ పెట్టుకుంటాను, ఇంకా అలా ట్రై చేస్తాను. సో నేను బనానాతో గార్నిష్ చేసిన తర్వాత వీటి కోసం నేను ఇంకా గార్నిష్ చేయడానికి బాదం కూడా ఉంచాను. మా ఇంట్లో అయితే ప్రెజెంట్ బాదం పంకిన్ సీడ్స్ ఉన్నాయి. అవి నేను కొంచెం చెతకొట్టి ఇలా గార్నిష్ చేయడానికి ఉంచాను అనమాట. మనం డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఇంకా కిస్మిస్ ఇలా ఏవైనా ఉంటే మనం వేసుకోవచ్చు, జీడిపప్పు లాంటివి. సో ప్రెజెంట్ అయితే నేను మా ఇంట్లో ఉండే వాటితోనే నేను ఇలా ప్రిపేర్ చేశాను. సో ఫైనలీ ఓట్స్ డిష్ అయితే కంప్లీట్ అయింది. చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. అంటే స్టవ్ దగ్గర మీ క్లారిటీ కనిపించలేదు కదా ఈ ఫుడ్. సో ఎలా ఉందో చూసి అందరూ ఈ రెసిపీ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఈ రెసిపీ వీడియో చూసి కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు మీకు తిని చూపిస్తాను. అందరూ లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి గైస్. అలాగే మన పాత వీడియోస్ కూడా చూడండి, ఓకేనా? ఇది చాలా వేడిగా ఉంది. అంటే కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం బనానా గార్నిష్ చేసుకొని తిన్నా పర్లేదు, కానీ చాలా వేడిగా ఉంది. టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చింది. ఎలా వస్తుందో అనుకున్నాను, బాగానే ఉంది. బెల్లం వేసుకున్నాం కాబట్టి కొంచెం స్వీట్గా బాగుంటుంది. సో ఈ ఓట్స్ వల్ల ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నట్లే అలాగే కొంచెం ప్రాబ్లం కూడా ఉంది. ఎక్కువగా తినడం వల్ల మనకి కడుపులో మంట, గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. జీర్ణ సమస్యలు కూడా కొన్ని వస్తాయి. సో అందుకే కొంచెం లిమిట్లో తీసుకోవడం మంచిది. వీటిని తినమన్నాం కదా అని ఎక్కువగా తినేయకూడదు. నేను కూడా ఎప్పుడూ తినను, ఎప్పుడో మంత్లీ అంటే 1 మంత్కి ఒకసారి అలా ట్రై చేస్తున్నా, బాగుంది కదా ఈ రెసిపీ అని. సో మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి, రెగ్యులర్గా తినకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ వీడియో ఎలా ఉందో చూసి అందరూ కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. నెక్స్ట్ ఇంకొక
డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.